ఉద్భవించి మనందరి యొక్క పాపమును తీసివేయటానికి ఆ ప్రభువే మానవుడిగా వచ్చాడు. ఆ వచ్చిన ఆ క్రీస్తును బట్టి మనం అందరము కూడా ఏం చేయాలంట? సంతోషించాలి. అందుకంటాడు పౌలు, ప్రభువును బట్టి ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. మనం ప్రభువుని బట్టి ఆనందించాలి. మన యొక్క జీవితాలకు లేకపోతే మన యొక్క బ్రతుకులకి దేవుడు అనుగ్రహింప చేసిన తన కుమారుని బట్టి మనమందరము ఎల్లప్పుడూ ఏం చేయాలంట? సంతోషిస్తూ ఆనందించాలి. అందుకే ఈ 3వ అడ్వెంట్ ఆదివారాన్ని ఏమన్నారంటే సంతోషం. మనం సంతోషిస్తూ దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని సన్నిధిలోనికి మనము సంతోషముగా నడిపింపబడి ఆ యొక్క ప్రభువుని ఆరాధిస్తూ ఆయనలో మనము పరవశించిపోవాలి. ఆయనను మనము ఘనపరుస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను మన యొక్క సంతోషాన్ని పంచుకోవాలి. ఆ దేవునితో కలిగి ఉన్న ఆనందాన్ని అనుభవించాలి. అందుకే ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్యము ద్వారా ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, ఇదిగో మనల్ని సృష్టించిన దేవుడు, మన కొరకు రక్షణ కార్యమును జరిగించిన దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. ఆయన తన ప్రేమను మన ఎడల కనపరిచాడు. ఆయన ప్రేమను మన ఎడల కనపరిచి తన కుమారుణ్ణి పంపటం ద్వారా ఇదిగో మనందరికీ సంతోషాన్ని అనుగ్రహింపచేశాడు. గనుక ఆ ప్రభువును బట్టి